జయ గురుదత్త స్వామీజీ. గురువు దయాసముద్రులు. భక్తుల తప్పులను క్షమించి వారిని నిరంతరం సన్మార్గంలో ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొందరు భక్తులు ఈ దయను అలుసుగా తీసుకుని పదే పదే తప్పులను చేసి అహంకారంతో ప్రవర్తిస్తే అది వేరొకరికి ఇబ్బంది కలిగించదా? సదా క్షమించబడుతూ ఉంటే వారికి వారు చేస్తున్నది తప్పు అని ఎలా తెలుస్తుంది? అలా చేస్తున్నారంటే ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెడుతూ ఉంటారు. సద్గురు అంతా అమాయకులు, తెలియని వాళ్ళేం కాదు. కానీ నమస్సహమానాయ అని ఒక పేరు. సహమాన అంటే ఏమిటి అంటే మన తప్పుల్ని సహిస్తూ, తెలియక కాదు, మనం చేసే తప్పుల్ని సహిస్తూ భరిస్తూ, పర్వాలేదులే పిల్లవాడు, ఈరోజు కాకపోతే రేపైనా సరిపోతాడు అని సహిస్తూ ఉంటాడు. కాబట్టి మనం జీవితాన్ని గడపగలుగుతున్నాం. లేకపోతే ఆ మహారుద్రుడు ఒక్కొక్క తప్పుకి దిగి వచ్చి త్రిశూలం పెట్టి చంపేస్తానంటే ఎవరూ ప్రపంచంలో బతకలేరు. పుట్టినరోజే పోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఆ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అందుకని అది అలా ఉండరు. ఆయన అవ్యాజ కరుణామూర్తి అంటుంది లలితా సహస్రం. అవ్యాజం, ఆయన కరుణకి కారణం లేదు. కారణాన్ని చూసి కరుణ చూపించేవాడు కాదు ఆయన. ఏమిటి నీకెందుకు నేను కరుణ చూపించాలి అనేవాడు కాదు ఆయన. ఆయనకి కావాల్సింది ఒకటే, జీవుడు ఉద్ధరింపబడాలి అంతే. అదొక్కటి మాత్రమే ఆయన చూస్తారు. కాబట్టి ఆయన ఈ జన్మని మాత్రమే చూడరు. కాబట్టి గడిచిన జన్మలు చూస్తారు, రాబోయే జన్మలు ఎలా ఉన్నాయి. త్రికాల జ్ఞాన సంపన్న అంటారు కదా, ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఆ జన్మలన్నిటినీ కూడా లెక్కగట్టి ఈ తప్పుకి ఈ శిక్ష, మళ్ళీ ఈ తప్పు వీడు చేయకుండా ఏం చేయాలి, ఇవన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఆలోచన చేసి ఆ తప్పుని మళ్ళీ జరగకుండా చూస్తూ కాపాడుతూ ఉంటారు. గురువు క్షమిస్తున్నారు కదా అని పదే పదే తప్పు చేయటం అనేది అజ్ఞాని యొక్క లక్షణం అవుతుంది. సద్గురు కృపని మనం పూర్తిగా పొందలేదు అనే అర్థమవుతుంది. అలాగే సద్గురు కృపని మనం జార విడుచుకుంటున్నాము అని కూడా అర్థమవుతుంది. అందువల్ల ఒకసారి ఆయన దయతలిచారు అంటే మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటేనే మంచిది. చేస్తే మళ్ళీ మళ్ళీ పొరపాటును తప్పు చేస్తూ ఉంటే ఆయన క్షమిస్తారు కదా అని, ఆయన క్షమించటమే ఆయన గుణం. ఏదో ఒక కథ చెప్తారు కదా, నదిలో తేలిపోతోంది, ఆ తేలిని కాపాడాలనిపించింది ఆయనకి. తేలి అలా చేత్తో తీసి బయట పెట్టారు, కుట్టింది. అది కుట్టంగానే అయ్యో అని అలా పడేస్తారు. అయ్యో పడేసాను, మళ్ళీ తీసుకున్నారు, మళ్ళీ కుట్టింది, అయ్యో కుట్టిందే. అలా ఆయనే కాపాడి 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 చివరికి అది కుట్టడమే మర్చిపోయింది. ఎందుకు? విషం అయిపోయింది దానిలో. అలా జీవుణ్ణి విషం లేకుండా తయారు చేయటమే సద్గురువు యొక్క లక్షణం. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు కుట్టినా ఆయనకు విషం ఎక్కదు. ఆయన విషాతీతుడు, ఆయన నీలకంఠుడు, ఆయనకి విషం ఎక్కదు. కాబట్టి నువ్వు కుట్టాను, నువ్వు మురిసిపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన కుట్టినట్టే కాదు, చీమ కుట్టినట్టు కూడా కాదు ఆయనకి. అందుకనే నీలో ఆ విషం పోయేంత వరకు ఆయన ఉద్ధరిస్తూనే ఉంటాడు. దానికి ఇది కారణం అని లేదు. కానీ కొన్నిసార్లు అమ్మవారు కూడా ఉగ్ర రూపాన్ని ధరించి సంహారం చేయడానికి వచ్చింది మహిషాసురుణ్ణి. చాలా ఆశ్చర్యం అవుతుంది. శుంభుల్ని ఏమిటి ఆ తల్లి, సృష్టి చేసిన తల్లి సంహరించాల్సి వచ్చింది అంటే అప్పుడు తక్కిన పిల్లల్ని కూడా చూడాలి కదా. కుటుంబంలో మెజారిటీ తక్కిన పిల్లలు మంచి మార్గంలో ఉన్నవాళ్ళు, దేవతామూర్తులుగా ఉన్నవారు. దేవకార్యం అంటే ఏమిటి? మంచిని కాపాడటం. ఆ మంచిని కాపాడటం కోసం ఏదో చెడు 1% ఉంటే దాన్ని అలా తీసేస్తూ ఉంటారు. చెడు 99% అయిపోయి 1%కి దేవకార్యం వచ్చేసినప్పుడు అప్పుడు ఆ చెడుని సంహారం చేయాల్సి వస్తుంది. ఆ సంహారం చేయటం కోసం ఉగ్ర రూపాన్ని కూడా ఆయన ధారణ చేస్తాడు. కాబట్టి గురుదేవో మహేశ్వర, ఆ మహేశ్వర రూపాన్ని, రుద్ర రూపాన్ని కూడా ఆయన ధారణ చేస్తారు. ప్రతిసారి అలాగే క్షమించి ఉంటారు అనుకోవటం కూడా అది అజ్ఞానమే, అమాయకత్వమే అవుతుంది. అలా అనుకోకూడదు. సద్గురు ఉగ్ర రూపాన్ని కూడా ధరిస్తారు. అది ఆయన ధరిస్తే కూడా మంచిదే, దాంట్లో కూడా తప్పు లేదు. ఆయనకి ఆ సమయానికి ఏది మంచిదో అది అనిపించింది, అది ఆయన చేస్తారు. దాంతో మనకందరికీ కూడా మేలు అవుతుంది, మంచిది అవుతుంది. మనం అనుకున్నట్టుగా అవ్వాలి అనుకోకూడదు. గురువు విషయంలో అది ప్రధానం. నాకు వీడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పిదస్తుడని నాకు అనిపిస్తోంది, కాబట్టి వీడిని గట్టిగా శిక్షించాలి స్వామీజీ అని మనం అనుకుంటాం. అది ఆయన అభిప్రాయం కాదు. జడ్జి ఆయన ఇష్టం. నువ్వు లాయర్ కాదు. నువ్వు లాయర్ అయినప్పుడు నీకు తోచింది నువ్వు చెప్పాలంతే, నువ్వు సబ్మిట్ చేయాలి, అంతవరకే. ఆయనకి ఏది ఇష్టమో ఆ జడ్జిమెంట్ ఆయన ఇస్తారు, దానికి నువ్వు తయారుగా ఉండాలి. ఇలా ఎందుకు చేశారు అన్నప్పుడు ఇటువంటి ప్రశ్న వస్తుంది. మంచి ప్రశ్న. జై గురుదత్త.